జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్లో గల సాయి మానసిక వికలాంగుల పాఠశాలకు ₹1,00,000 విలువ గల ఆటోను సాయి ఆశ్రమానికి అందజేశారు. మారుతి నగర్లోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలకు వీరవంక మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన శ్రీమతి అణుమండ్ల ఇంద్ర, ఆమె భర్త కీర్తిశేషులు అణుమండ్ల సమ్మిరెడ్డి, వారి కుమారుడు కిరణ్ కుమార్ కెనడాలో స్థిరపడి సీఏగా ఉద్యోగం చేస్తున్నారు. కీర్తిశేషులు అణుమండ్ల సమ్మిరెడ్డి జ్ఞాపకార్థంగా ₹1,00,000 విలువ చేసి ఆటోను సాయి ఆశ్రమానికి వారు అందజేశారు. ఆటోను ఈరోజు హనుమకొండలో నివాసం ఉంటున్న వారి కూతురు అనుష చేతుల మీదుగా ఆటోను ప్రారంభించి ఆశ్రమానికి అందజేశారు. ఈ యొక్క ఆటోను అందించడానికి ప్రముఖ పాత్ర వహించింది ఆశ్రమ ముఖ్య సలహాదారుడు, ఆశ్రమ అభివృద్ధిలో అనునిత్యం పాలు పంచుకుంటున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ ముక్క బాబన్న అనుసంధానకర్తగా వ్యవహరించి ఈ ఆటోను ఆశ్రమానికి అందించడానికి ముఖ్య పాత్ర వహించారు. జమ్మికుంట మండల పరిధిలో ఉన్న సాయంపేట, ధర్మారం, జమ్మికుంట, కొత్తపల్లి, ఆబాది, జమ్మికుంట, చేల్పూరు తదితర గ్రామాలలో ఉన్న గ్రామాల నుంచి డే స్కాలర్స్ మానసిక దివ్యాంగ విద్యార్థులకు ఈ ఆటో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నేను ఈరోజు చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం బాపన్న అంకుల్ గారే. అందుకే అంకుల్ ఇలా అడగగానే అన్నయ్య వెంటనే ఇవ్వాలనుకున్నారు, కానీ కొంచెం లేట్ అయిపోయింది అమౌంట్ ఇవ్వడము. ఇంకా ముందు సాయం చేస్తారు అన్నయ్య, తప్పకుండా సాయం చేస్తారు. రోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు మన ఆశ్రమ అభివృద్ధిలో భాగస్వామ్యులై ప్రతి విషయంలో ఆ పేరెంట్స్ కమిటీని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ముక్క భావన గారు, మరి వారి యొక్క సలహా సూచన మేరకు మన జమ్మికుంట మండలం ప్రక్కన ఉన్నటువంటి వీరవంక మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు అణుమండ్ల సమ్మిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి అర్ధాంగి ఇందిర గారు, మరి వారి కుమారుడు కిరణ్ కుమార్ గారు, వారి ఏకైక కూతురు అనుష గారులతో సంప్రదించి ఆశ్రమానికి డే స్కాలర్స్ విద్యార్థులను తదితర రవాణా నిమిత్తం ఒక ఆటోను ఇస్తే ఈ ఆశ్రమానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మరి వారితో సంప్రదించి అట్టి ఆటోను మరి వారి ద్వారా ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు వారి ఏకైక కూతురు అనుష అరుణాదేవి గారుల వారి అత్తమ్మ అరుణాదేవి గారి చేతుల మీదుగా ఈరోజు మన ఆశ్రమానికి ఉపయోగపడేటువంటి ఆటోను ప్రారంభం చేసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా శుభదినం, శుభప్రదం. ఎందుకంటే ఆటోలో రెంట్ ఆటోలు కనీసం ఒక మంత్లీ 26,000 రూపాయలు అవుతుంది. అంటే ఆటో తనదే, తానే డ్రైవరు, తానే డీజిల్. ఇప్పుడు మన ఆశ్రమానికి ఒక సొంతంగా ఆటో లభించినందుకు ఈరోజు మరి సుదృఢంగా భావిస్తున్నాము. మరి ముక్క భావన గారికి, తర్వాత ఇంద్రావతి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్లు అందరికీ కూడా మా మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరఫున